Namaste. I am K. Anil Reddy, JL in Political Science, Government Junior College, Kachiguda. In the last class, as part of the 11th chapter, Organs of Government, we discussed the introductory part. There we learned what is government, okay, and we also learned about the important theory, that is the theory of the separation of powers, okay. In today's class, we will learn about the legislature, structure, powers and functions. First, we will understand what is legislature. As you all know, legislature is a lawmaking body. Okay, it formulates laws for the entire country. Especially in democratic system, legislature has been given more importance. Okay, because according to the will of the people, the laws will be formulated. Okay, so as a process of the formulation of laws, there will be scope for discussions, okay, deliberations, consultations, okay, all these will be given more importance. Okay, in other words, we can say the people belonging to various sections, their opinions and interests will be protected by the legislature. Okay, so while we talk about the legislature, we need to also talk about the representation system or representative system. Nowadays, the representative system has been popularized, developed, okay, as far as legislature is concerned. That means the entire country will be divided into geographical constituencies. That means each and every, okay, the entire country will be taken as a unit and they will divide the country into various constituencies. So from there, the people of that respective constituency will elect their representative. Okay, so this procedure of representative system is popular in almost all the countries. That means almost all the countries are practicing this system itself. Of course, we have transferable system as well as list system, but the most popular among these systems is representative system. Okay, the people will have a chance to elect their representatives to the legislature. లాస్ట్ క్లాస్ లో మనము ప్రభుత్వాంగాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ప్రభుత్వాంగాల్లో భాగంగా అధికార పరిష్కరణ సిద్ధాంతం గురించి చర్చించుకున్నాం. ఈ రోజు క్లాస్ లో శాసనశాఖ, నిర్మాణం, అధికారాలు, విధుల గురించి చర్చించుకుంటాం. ఓకే, అసలు శాసనసభ లేదా శాసనశాఖ అంటే ఏంటి అనేది మనము అర్థం చేసుకోవాలి. శాసనశాఖ విషయానికి వస్తే, శాసనశాఖ యొక్క ముఖ్య బాధ్యత లేకపోతే విధి ఏంటి అంటే శాసనాలను రూపొందించడం. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ శాసనసభకు అత్యంత ప్రాముఖ్యత అనేది లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాసనాలు రూపొందించేటువంటి క్రమంలో ప్రజల యొక్క అభిప్రాయానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే శాసనాలు రూపొందించేటువంటి క్రమంలో ప్రజాభిప్రాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు ఏవైతే చట్టాలు అవసరం అవుతాయో అటువంటి వాటిని మాత్రమే చట్టాల్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. సో అందుకని ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభలకు అత్యంత ప్రాముఖ్యత అనేది లభిస్తుందని మనము చెప్పుకోవచ్చు. ఓకే, శాసనాలు రూపొందించేటువంటి క్రమంలో ప్రతిసారి కూడా అనేక రకాలుగా చర్చలు జరపడం అనేది జరుగుతుంది. అనేక అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. అనేక ఆలోచనలకి ఇక్కడ అవకాశం అనేది లభిస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనము శాసనాలను రూపొందించడం జరుగుతుందో ఆ శాసనాలను రూపొందించేటువంటి క్రమంలో అనేక అభిప్రాయాలకు, ఓకే, అనేక రకాలైనటువంటి ఆలోచనలకు ఇది అవకాశం అనేది కల్పిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, తర్వాత ప్రజల యొక్క ప్రయోజనాలు ఈ యొక్క శాసనసభ అనేది కాపాడుతుంది.
ఓకే, సో అందుకనే దీంట్లో ఎక్కువగా ప్రాధాన్యత పొందినటువంటి పద్ధతి ఏంటి అంటే ప్రాతినిధ్య పద్ధతి. ప్రాతినిధ్య పద్ధతిలో భాగంగా దేశం మొత్తం కూడా కొన్ని నియోజకవర్గాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే దేశం యొక్క పూర్తి ప్రాంతాన్ని తీసుకొని అనేక భౌగోళిక ప్రాంతాలుగా నియోజకవర్గాలుగా దీన్ని విభజించి ఆ నియోజకవర్గాల నుంచే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారికి సంబంధించినటువంటి ప్రతినిధులను ఎన్నుకునేటువంటి ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అంటే శాసనసభలో ఉన్నటువంటి సభ్యులు ఎలా ఎన్నికవుతారు అంటే ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక కావడం అనేది జరుగుతుంది. ఇదే విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పాటిస్తున్నాయని మనము చెప్పుకోవచ్చు. ఓకే, మనకు దామాషా పద్ధతి కావచ్చు, తర్వాత ఓటు బదిలీ పద్ధతి కావచ్చు. ఓకే, తర్వాత ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ప్రాతినిధ్య పద్ధతి అనేది ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పద్ధతిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము శాసనసభల గురించి వాటి యొక్క శాసనసభ అంటే ఏంటి అనేది మనము ఇప్పటి వరకు అర్థం చేసుకున్నాం. అంటే శాసనసభ అనేది శాసనాలను రూపొందిస్తుంది. ముఖ్యంగా ప్రజాభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ శాసనాలు అనేవి రూపొందుతాయని మనము చెప్పుకోవచ్చు. నౌ let's talk about the structure of the legislature. Okay, here one thing we have to remember, if you take the entire world, okay, the structure of the legislature is not one and the same. That means there is no uniform structure that is maintained as far as legislature is concerned. Each and every country has its own way of having the legislature. Mainly there are two things. One is bicameral legislature and second is unicameral legislature. What is bicameral legislature? Bicameral legislature is nothing but where there are two houses in the legislature, that we call it as the bicameral legislature. Wherever there is only the existence of one house, so that particular system is called unicameral legislature. Okay, so there is a great confusion among the people or the thinkers regarding the structure of the legislature is concerned. శాసనశాఖ నిర్మాణం విషయానికి వస్తే శాసనశాఖ అనేది ఒకే విధంగా లేదు అనే మనం చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే ఏ దేశానికి ఆ దేశం వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ యొక్క శాసనశాఖను నిర్మించుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా శాసనశాఖ అనేది రెండు రకాలుగా నిర్మితమై ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకటి ద్విసభా విధానం, రెండోది ఏకసభా విధానం. ద్విసభా విధానం అంటే శాసనశాఖలో రెండు సభలు అనేవి ఉండడం. ఓకే, ద్వి అంటే రెండు. ఏక శాసనసభ విధానంలో ఓన్లీ ఒకే ఒక్క సభ అనేది ఉంటుంది. ఓకే, ఈ విషయంలో ఏకాభిప్రాయం అనేది ప్రజలలో కావచ్చు, ఏకాభిప్రాయం అనేది ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు, లేదనే మనము చెప్పాలి. అందుకనే శాసన నిర్మాణానికి సంబంధించి ఏ ఒక్క దేశంలో కూడా ఒకే విధంగా ఉంది అని మనము చెప్పలేము. లెట్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ టేబుల్. యాజ్ యూ సీ, there is a table which tells us about the information regarding the various legislatures which are existing in some countries. So this is about the bicameral legislature. These are the countries where the bicameral legislature is existing. Okay, first you see the name of the country. Okay, first England, there is House of Lords and House of Commons, and totally it is called the Parliament. Okay, so House of Lords is the upper house, House of Commons is the lower house, and it is called these two combined together is called, the name of the legislature is Parliament. Okay, secondly, if you see America, USA, Senate is the upper house, House of Representatives is the lower house, and it is called the Congress. The name of the legislature is Congress. Okay, thirdly, coming to India, India has two houses again. Rajya Sabha is the upper house, Lok Sabha is the lower house, and in total it is called the Union Parliament.
Moving to fourth, that is USSR. Okay. About USSR, there are two houses again. Soviet of nationalities. Okay. Soviet of Republic, and it is totally called as Soviet Supreme Soviet. Okay. Then coming to Switzerland. Okay. Switzerland, a Council of States, National Council, and it is called the Federal Assembly. Okay. Then sixthly, Canada. The upper house is Senate, lower house is House of Commons, and it is called the Parliament. So this is how we can take the examples of certain states which have the bicameral legislature. సో ద్విసభ విధానం కలిగి ఉన్నటువంటి రాజ్యాల గురించినటువంటి కొంత సమాచారం మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, మనం టేబుల్ పట్టికను కనుక గమనించినట్టయితే మనకి ఆ సమాచారం అనేది తెలుస్తుంది. ఓకే, ఎగువ దేశం పేరు, ఎగువ సభ, దిగువ సభ, ఓకే, ఆ యొక్క శాసనసభ పేరు ఏంటో అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ విషయానికి వస్తే హౌస్ ఆఫ్ లార్డ్స్ ప్రభువుల సభ, ఓకే, హౌస్ ఆఫ్ కామన్స్ పార్లమెంట్. ఓకే, రెండవది వచ్చేసేసి అమెరికా సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, మరియు దీన్ని వచ్చేసేసి కాంగ్రెస్ అంటాం. థర్డ్ వచ్చేసేసి ఇండియా, భారతదేశానికి సంబంధించి రాజ్యసభ, లోక్సభ, యూనియన్ పార్లమెంట్, ఓకే, కేంద్ర పార్లమెంట్ గా దీన్ని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. యుఎస్ఎస్ఆర్ విషయానికి వస్తే యుఎస్ఎస్ఆర్ లో మనకి రెండు సభలు ఉంటాయి మళ్ళీ ఇక్కడ. ఓకే, సోవియట్ ఆఫ్ నేషనాలిటీ, ఓకే, సోవియట్ ఆఫ్ రిపబ్లిక్, సుప్రీం సోవియట్ అనేది దీనికి ఉన్నటువంటి పేరు. తర్వాత ఐదోది వచ్చేసేసి స్విట్జర్లాండ్ లో ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్, దిగువ సభ నేషనల్ కౌన్సిల్, తర్వాత దీనికి ఉన్నటువంటి పేరు ఏంటి అంటే ఫెడరల్ అసెంబ్లీ. ఆరోది కెనడా విషయానికి వస్తే కెనడాలో సెనేట్ అనేది ఎగువ సభ, హౌస్ ఆఫ్ కామన్స్ అనేది దిగువ సభ, మరియు పార్లమెంట్ అనేది దానికి ఉన్నటువంటి పేరుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నౌ we'll talk about the structure of the upper house. So as far as upper house is concerned, there is no specific structure that is being adopted by the country. Okay, so let's talk about the membership of the upper house. So upper house membership is varied from country to country. Firstly, there are different methods that each and every country follows for the election of the upper house members. Firstly, to talk about the membership of the upper house, in some states is hereditary. That means it comes as a legal heir. So after father, it comes to the son. Like that, the hereditary system is being followed. Secondly, the membership in the upper house will be appointed by the executive for a specific period. It is the executive. It might be president or whoever it may be the head of that particular state. He will appoint some person to that upper house for a specific period. Thirdly, the members of the upper house are directly elected by the people. In some countries, the people itself elect the members of the upper house. Fourthly, the members of the upper house are indirectly elected. For example, you take federal state. In federal state, the members of the upper house are the representatives of the state. From various states, they will be elected and they represent those states in the central government. మనకి ఎగువ సభ యొక్క నిర్మాణం విషయానికి వస్తే ఎగువ సభలోని ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు ఆ యొక్క విధానం అనేది ఎక్కడా కూడా ఒకే విధంగా లేదనే చెప్పాలి. ఎగువ సభలోని సభ్యులందరూ కూడా అనేక పద్ధతుల ద్వారా వాళ్ళని నియమించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదటిది ఏంటి అంటే
ఎగువ సభ్యలోని సభ్యులని కొన్ని దేశాలలో వారసత్వ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అంటే వారసత్వ పద్ధతి అంటే ఎలా అయితే ఆస్తులు అనేవి తండ్రి నుంచి కొడుకుకి వస్తాయో ఆ విధంగానే ఈ యొక్క పదవి అనేది కూడా అదే విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇక రెండో అంశం వచ్చేసరికి కార్యనిర్వాహక వర్గం, కార్యనిర్వాహక అధిపతి ఎవరైతే ఉంటారో అతని చేత కొంతకాలం వరకు నియమించడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఎగువ సభలోని సభ్యులు కొన్ని దేశాలలో కార్యనిర్వాహక వర్గం చేత నియమించబడతారు అని మనము చెప్పుకోవచ్చు. ఇక మూడో అంశం వస్తే ప్రజలే ఎగువ సభలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక నాలుగో అంశం విషయానికి వస్తే ఎగువ సభలోని సభ్యులు ఎవరైతే ఉంటారో కొన్ని దేశాలలో వాళ్ళనందరినీ కూడా పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనము సమాఖ్య రాజ్యాల్లో చూసినట్టయితే సమాఖ్య రాజ్యాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వాళ్ళని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం అనేది కూడా జరుగుతుందని మనము చెప్పుకోవచ్చు. So far we talked about the upper house. So when we come to the lower house, almost all the procedure that is followed in as far as lower house is concerned is one and the same. That means the representatives of the lower house are directly elected by the people itself. How? With the help of universal adult franchise. So that's why lower house is given more importance when compared to the upper house. Okay, so almost all the countries follows the similar procedure to elect the members of the lower house. So you can see here there is a table which is given the name of the country, name of the lower house, tenure, and dissolution of the lower house, and what is the age that they were able to contest. So firstly we will talk about the England. It is the lower house is House of Commons. The members are 630, and they will be in the power for a period of 5 years. It can be dissolved before its term, and the minimum age to contest is 21 years. Coming to France, the lower house is called the National Assembly. There are 627 members. The age of contesting is 23 years. They will be in the power for 5 years, and it can also be dissolved before the tenure. Then coming to the third one, that is the Switzerland. As far as Switzerland is concerned, the membership is 200. It is a national council. The membership is 200, and it can be dissolved. It cannot be dissolved. And the contesting age is 25 years. Then moving on to the America. America is 438. The lower house is called the House of Representatives. The term will be 2 years. It cannot be dissolved, and finally the age to contest is 25 years. Coming to India, the lower house is Lok Sabha. And the term will be for 5 years. It can be dissolved, and the contesting age is 25 years. So idan manaki దిగువ సభ యొక్క నిర్మాణం అనేది ఒకే విధంగానే చాలా దేశాల్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే దిగువ సభకు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకే విధంగా ఎన్నుకోబడడం అనేది జరుగుతుంది. ఎలా ఎన్నుకోబడుతున్నారంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ప్రజలే వాళ్ళని దిగువ సభలో ఉన్నటువంటి సభ్యులని ప్రత్యక్షంగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే దీనికి అత్యంత ప్రాధాన్యత అనేది ఇవ్వడం కూడా జరుగుతుందని మనము చెప్పుకోవచ్చు. అందుకనే ఇక్కడ పట్టికను కనుక మనం గమనిస్తే
కొన్ని దేశాలలో దిగువ సభ ఏ విధంగా నిర్మాణం అయి ఉంటుంది, దాని యొక్క సభ్యుల సంఖ్య ఎంత, ఓకే, ఆ సభ్యులకు సంబంధించినటువంటి ఓకే పదవీ కాలం ఎంతవరకు ఉంటుంది, ఓకే, అది నిర్ణీత కాలం వరకు ఉంటుందా, ఓకే, లేదా రద్దు చేయబడుతుందా, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ పట్టికలో పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంగ్లాండ్కి సంబంధించి హౌస్ ఆఫ్ కామన్స్, ఓకే, దీని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు, దీన్ని నిర్ణీత కాలంలో రద్దు చేయొచ్చు. ఓకే, తర్వాత ఫ్రాన్స్ విషయానికి వస్తే దీన్ని కూడా నిర్ణీత కాలంలోపు రద్దు చేయవచ్చు. ఓకే, అమెరికా, స్విట్జర్లాండ్ విషయానికి వస్తే నిర్ణీత కాలంలోపు ఈ 2 సభల్ని మాత్రం రద్దు చేయలేము. ఓకే, తర్వాత భారతదేశం విషయానికి వస్తే నిర్ణీత కాలంలోపు ఇది రద్దు అయిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, స్ట్రెంత్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ లో 630, ఫ్రాన్స్ లో 627, ఓకే, స్విట్జర్లాండ్ లో 200, అమెరికాలో 438, భారతదేశంలో 543గా మనము చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద యూనికామరలిజం అండ్ బైకామరలిజం. ఓకే, so there is a great argument among the scholars whether to have unicameral legislature or bicameral legislature. So this is the confusion that has been existing among the scholars of different countries. Okay, if we observe, now we have known now what is unicameral legislature and bicameral legislature. Okay, unicameral legislature is one where there is only a single house in the legislature. Bicameral legislature is one where there exists 2 houses, okay, in the legislature. So what is the advantage? If we have bicameral legislature can control the activities of the lower house. Okay, it can control the activities of the lower house. Okay, but if we have a unicameral legislature, again what happens? It may lead to tyranny. That means lower house may take the decisions as it wants. Okay, it may not carefully take the decisions. So therefore, it may lead to tyranny. So therefore, some of them have felt that unicameral legislature is more advantageous than, okay, bicameral legislature is more advantageous than unicameral legislature. Okay, ఎగువ సభ దిగువ సభ విషయానికి వస్తే ఎగువ సభ ఉండాలా దిగువ సభ ఉండాలా అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని మనము చెప్పుకోవచ్చు. ఓకే, అనేక విధాలైనటువంటి ఓకే పండితులు కావచ్చు, రాజనీతి తత్వవేత్తలు కావచ్చు, ఈ అంశం పట్ల అనేక రకాలైనటువంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఎగువ సభ ఉండాలా దిగువ సభ ఉండాలా అంటే ఎగువ సభ ఉంటే అది నిరంకుశత్వానికి దారి తీసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి అడ్డు అడుపు ఉండదు కాబట్టి దాని ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక అభిప్రాయం కాగా, 2 సభలు ద్విసభా విధానం ఉన్నట్టయితే ఓకే కొంత జాగ్రత్తగా చట్టాలు చేసేటువంటి విషయంలో నియంత్రించేటువంటి అవకాశం, ఓకే, దిగువ సభను నియంత్రించేటువంటి అవకాశం ఎగువ సభకు ఉంటుందనేది ఒక అభిప్రాయంగా మనము చెప్పుకోవచ్చు. అందుకనే ఎక్కడైతే ద్విసభా విధానం ఉంటుందో అది లాభదాయకంగా ఉంటుందనేటువంటి అభిప్రాయం అనేది వ్యక్తమైందని మనము చెప్పుకోవచ్చు. ది అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఓకే bicameral legislature. Okay, so bicameral legislature can control the activities of the unicameral legislature. Okay, this is the first one. Secondly, what it can do? Bicameral legislature okay can make the laws more meaningful by allowing the discussions. Okay, that means there is a more scope okay for discussion while making the laws, because it will be discussed in the lower house as well as in the upper house. Okay, thirdly, it provides security okay for the laws. While making laws, it will provide the security, because it will go to the lower house as well as it will also come to the upper house. So the laws will be formulated carefully. Fourthly, we can say it provides representation to all the sections of the people. Okay, we can provide okay representation to various sections of the people. How? By giving membership to the
intellectual as well as people who are in the social service. Okay, they will be given more prominence. And fifthly, individual's liberty also will be protected, especially the interests of the minorities will be protected by giving proper representation to them. ఓకే, ద్విసభ విధానం వల్ల ఉండేటువంటి లాభాల గురించి మనం తెలుసుకున్నట్టయితే, ద్విసభ విధానంలో ఓకే రెండు సభలు ఒకవేళ ఉన్నట్టయితే ఎగువ సభ అనేది దిగువ సభ చేసేటువంటి చట్టాలను నియంత్రించగలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రెండోది వచ్చేసేసి ద్విసభ విధానం అనేది ఉన్నట్టయితే ఒక భద్రత అనేది కూడా కల్పించినట్టు అవుతుంది. ఓకే, ఎగువ సభ అనేది దిగువ సభ చేసేటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ఆ చట్టాలకు సరైనటువంటి చర్చ జరిగే విధంగా ఎగువ సభ చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, నాలుగో అంశం వచ్చేసేసి ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరైతే మేధావులు ఉంటారో, ఎవరైతే సంఘ సేవకర్తలు ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించేందుకు ఓకే ఒక అవకాశం అనేది లభిస్తుంది. అలానే మనకి స్వేచ్ఛల్ని, వ్యక్తుల యొక్క స్వేచ్ఛల్ని కూడా కాపాడేందుకు ఓకే ద్విసభ విధానం అనేది లాభసాటిగా ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. So now let's learn about the disadvantages of the bicameral legislature. Okay, so far we have learned advantages. Now we'll discuss about the disadvantages. What are the disadvantages? One house will be enough, okay, to express the public opinion. Okay, so as far as the discussions are concerned, one house will be enough to talk about the okay people's problems. Okay, secondly, unicameral legislature is very simple and it is very clear. Thirdly, the unicameral legislature provides an opportunity, okay, for all the sections to express their opinions. Okay, and there will, if we have bicameral legislature, it may lead to delay in time, okay, and delay in decision making also. Okay, and it is undemocratic to provide representation specially to certain sections. To what we said, providing representation is possible in the bicameral legislature. Okay, here we can say providing representation to okay specially to certain sections is not democratic, it is undemocratic. Okay, ద్విసభ విధానంలో ఉన్నటువంటి కొన్ని ప్రతికూలతల గురించి మనం తెలుసుకోవాలి. ద్విసభ విధానంలో ఓకే ముఖ్యంగా చెప్పాలి అంటే ఏకసభ విధానం అనేది ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి అంటే ఒక సభ అనేది సరిపోతుంది. ఇక రెండో అంశం విషయానికి వస్తే ఏకసభ విధానం అనేది చాలా సరళంగా స్పష్టంగా ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. ఇక మూడో అంశం విషయానికి వస్తే ఏకసభ విధానంలో ఓకే చాలా వరకు మనము సమయాన్ని ఓకే సేవ్ చేయొచ్చు, కాపాడొచ్చు. ఓకే, అదే ద్విసభ విధానం ఎక్కడైతే ఉంటుందో ఆ ద్విసభ ఉన్నటువంటి దేశాలలో ఓకే కాలం వృధా అవుతుంది. అలానే నిర్ణయాలు కూడా చాలా ఆలస్యం అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అలానే ప్రజాస్వామ్యం ఓకే ముఖ్యంగా మనం ఏం చెప్పుకున్నాం, ద్విసభ విధానంలో అందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం. కానీ కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం అనేది అప్రజాస్వామికంగా మనము చెప్పుకోవచ్చు. సో అందుకనే ఒకే ఒక సభ ద్వారా కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించవచ్చు. దానివల్ల మనం సమయాన్ని వృధా చేయకుండా కాపాడొచ్చు. అలానే ఖర్చులను కూడా తగ్గించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఫార్ we have learned about the structure of the legislature. Okay, in the next class we will study about the functions of the legislature. Thank you.